హాయ్ అండి అందరికీ. సో ఇవాళ ఎక్స్‌ప్లోర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి, నెస్టెడ్ జేసాన్ ఫైల్‌ని ఎలా రీడ్ చేసి ఒక టేబుల్ ఫార్మాట్‌లో మనకి వాల్యూస్ కావాలి అనేది చెప్తాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. స్టూడెంట్ ఐడి మార్క్ ఫీల్డ్ వాల్యూస్ అంతా జేసాన్ ఫార్మాట్‌లో ఉంది. సో ఇది సబ్జెక్ట్, ఈచ్ సబ్జెక్ట్‌కి మార్క్స్ అనేది జేసాన్ ఫార్మాట్‌లో ఉంది. సో అవుట్పుట్ అనేది స్టూడెంట్ ఐడి ఈ జేసాన్ ఫార్మాట్లో ఉన్న సబ్జెక్ట్, ఈచ్ స్టూడెంట్ ఐడికి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇలాగా మనకి టేబులర్ ఫామ్లో రావాలి. సో ఇది కోడ్ ఎలా చేయాలి అనేది. సో ఫస్ట్ ఈ జేసాన్ ఫైల్ అనేది ఒక డేటా ఫ్రేమ్లోకి పెట్టుకోవాలి. సో అది ఇది ఫస్ట్ స్టెప్. రీడ్ చేయాలి. జేసాన్ ఫార్మాట్ కాబట్టి జేసాన్ ఇచ్చాను, పాత్ లొకేషన్ ఇచ్చేస్తాం. తర్వాత ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనము ఈ స్టూడెంట్ ఐడి ఇది ఎక్స్‌ప్లోర్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు ఏదైతే జేసాన్ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ ఈ ఎక్స్‌ప్లోర్ ఫంక్షన్లో మనము ఇన్పుట్ ఇవ్వాలి. సో అలయాస్ ఎంఎఫ్ అని పెట్టాను. సో యూజ్ చేసి ఈ అలయాస్ యూజ్ చేసి దాంట్లో ఉన్న కాలమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో సబ్జెక్ట్, మార్క్స్. సో ఇప్పుడు మీకు ఏదైనా జేసాన్ ఫార్మాట్ కాలం ఇక్కడ ఎక్స్‌ప్లోర్‌లో ఇచ్చి దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్‌ప్లోర్డ్ ఈ జేసాన్ ఫార్మాట్ కూడా వస్తుంది కాబట్టి అది లేకుండా జస్ట్ మన అవుట్పుట్లో ఏ కాలమ్స్ అయితే కావాలో ఆ కాలమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ డేటా ఫ్రేమ్లో పెడుతున్నాను. ఇది మనం రైట్ చేయొచ్చు. సో ఇలాగా మనము జేసాన్ ఫార్మాట్లో ఉన్నది ట్యాబులర్ ఫార్మాట్లో ఈజీగా మనం ఎక్స్‌ప్లోర్ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. థ్యాంక్ యూ.